ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎగ్జిట్ పోల్స్ లీక్ అయినాయి. విజేత ఎవరంటే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎవరా విజేత అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఎగ్జిట్ పోల్ తెలంగాణ రోజుకో వార్త పూటకు కబురు విజేతలు ఎవరు అనే చర్చలు గెలుపు మాదంటూ ప్రధాన ప్రత్యర్థులు ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ. ఇది తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి. ఎన్నికలు జరిగి 15 రోజులు దాటిపోయింది. ఇంకా ఫలితాలు వెల్లడి 3 రోజుల సమయం ఉంది. కానీ ఈలోపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన ఆసక్తితో ప్రజలు ఎదురు చూస్తున్నారు. సాధారణ ప్రజలు దైనందిన జీవితాలతో అవుతుంటే మీటింగ్లలో అంచనాలు వేసుకోవడం, చర్చలు మునిగిపోవడం జరుగుతుంది. మరోవైపు పోటీ చేసిన అభ్యర్థులు తమ గెలుపు పైకి ధీమా వ్యక్తం చేస్తున్న సైలెంట్ ఓటు ఎవరిని చేస్తుంది అనే టెన్షన్లో ఉన్నారు. ఓటు వేసేవారికి ఒక రకం ఆసక్తి, పోటీ చేసే వారిది మరో రకం టెన్షన్. ఈ రెండు కాకుండా మరో వర్గం ఒకటి ఉంది, అదే బెట్టింగ్ రాయలు. అవును, ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మీరు ఆర్టికల్ చదువుతున్న ఈ క్షణం వరకు ఏపీలో అనేది మీరు గెలుపు అనేది చూస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ట్రైలర్స్ ఈరోజు సాయంత్రం రాబోతుంది. సాధారణంగా సినిమాలకు ట్రైలర్స్ మేకింగ్ కంపెనీ విడుదల చేస్తుంది. కానీ ఈ ఎన్నికల చిత్రానికి మాత్రం సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ట్రైలర్స్ రిలీజ్ చేయబోతున్నాయి. ఆ ట్రైలర్స్ టైటిల్ ఎగ్జిట్ పోల్స్. ట్రైలర్ కంటే ముందు టీజర్ రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. డైరెక్ట్గా కాకపోయినా లీక్ల రూపంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పందేల రాయిలుగా ముందుకు చేరిపోతున్నాయి. దీంతో ఇప్పుడు ఎన్నికలలో జోరుగా ఉంది. ఏపీలో ఎన్నికల ఫలితాలపై పందేల జోరు ఎలా ఉందంటే ₹1,00,000 ఇప్పటికే చేతులు మారాయి. ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పందాలకు ఒక లెక్క అయితే ఎగ్జిట్ పోల్స్ కొద్ది గంటల్లో విడుదల అవుతాయనగా జరుగుతున్న పందాలకు ఇంకో లెక్క మారాయి. ఎగ్జిట్ పోల్స్ లీక్స్ వచ్చిన తర్వాత పందాల తీరు మారిపోయిందని చెబుతున్నారు. లీక్స్ ప్రకారం అంచనాలు చాలా మారిపోయాయట. దీంతో పందాలు కాసిన వారు తమ పందాలను మళ్ళీ మార్చుకుంటున్నారు, లేదా కొత్తగా మారిన ట్రెండ్కు అనుగుణంగా మరో పందెం వేస్తున్నారని చెబుతున్నారు. అయితే పందాల మార్పులు విచిత్రంగా జరుగుతున్నాయని అంటున్నారు. ఉదాహరణకు ఖచ్చితంగా గెలుస్తారనుకున్న ఒక నాయకుడి అనుకూలంగా గతంలో ఆయన మెజారిటీ లెక్కలపై పందాలు కాశారు. ఇప్పుడు అంచనాల ప్రకారం ఆ నాయకుడి మెజారిటీ తగ్గవచ్చని తెలుస్తోంది. దీంతో మెజారిటీ లెక్కలపై పందాలు వేసిన వారు ఇప్పుడు తమ పందాలను వెనక్కి తీసుకోవడం లేదు, లేదా మరో విధంగా పందెంలోకి మార్చడం చేస్తున్నారు. ఇక్కడ అధికార పార్టీకి ఖచ్చితంగా ఉన్నట్టు సమాచారం. అయితే అందుతున్న లీక్స్ ప్రకారం పట్ల సంఖ్యలో చాలా తేడా కొట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీంతో ఆ మేరకు పందాలు మారిపోతున్నట్టు ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లీక్స్ కూడా ఏపీలో ప్రభుత్వంపై క్లియర్ పిక్చర్ ఇవ్వడం లేదని అంటున్నారు. ముఖ్యంగా చివరి 2 గంటల్లో జరిగిన ఓటింగ్ విషయంలో పెద్ద సంస్థలు కూడా తలలు పెట్టుకున్నాయని తెలుస్తోంది. అయితే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీగా ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుందని ఎన్నికల ముందు వరకు అంచనాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ మహా అయితే ఒక సీట్ గెలుస్తుందని చెప్పుకొచ్చాయి సర్వేలు. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ లెక్కలు మారిపోయినట్టు లీక్ అయిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ వైపు పందాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతకుముందు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పందాలు వేసిన వారు కూడా ఇప్పుడు తమ పందాలను ఇంకోటి గంటలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేస్తాయి. ఇవి పూర్తిగా నిజం అవుతాయని చెప్పలేం, కానీ ఇంకొంతవరకు ట్రెండ్ని తెలియవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత మరింత వేగంగా పందాల ట్రెండ్స్ మారతాయని రాజకీయాల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే సంక్రాంతి కోడి పందాలు అయితే ఇక 3 రోజులు జోరుగా సాగుతాయి. కానీ ఈసారి ఎన్నికల పందాలు మాత్రం తరబడి కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ₹1,00,000 చేతులు మారుతున్నాయి. కోడి పందాలకు ఒక బరి ఉంటుంది. అక్కడ కాస్త అయినా నిరోధిస్తే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎన్నికల పందాల కంటికి కనిపించకుండా జరిగిపోతాయి. వేలాది మందిని విధి పడేస్తాయి. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో పందాలు కూడా మారిపోతుండడం చెప్పుకోదగ్గ విషయం. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.